ఆ రోజుల్లో బస్సులు లేవు కనుక షిరిడీకి చాలామంది భక్తులు గుర్రపు బండిలో వెళ్ళవలసొచ్చేది. సగుండ్రావు నాయక్ దుకాణం ఉన్న చోటికి ఎదురుగా గుర్రపు బళ్ళు ఆగేవి. బైతుల నుంచి టెండూల్కర్ అనే ఒక కుటుంబీకుడు షిరిడీకొచ్చాడు. స్నానం మొదలైనవి చేసుకుని శ్రీ సాయినాథుని దర్శనం కోసం ద్వారకామాయికొచ్చాడు. దర్శనం చేసుకున్న తర్వాత టెండూల్కర్, దేవా, భోజనానికి రండి అన్నారు. సాయినాథుడు చిన్నగా నవ్వారు. టెండూల్కర్ షిరిడీలో 4, 5 రోజులున్నాడు. రోజు సాయినాథుడి దర్శనం చేసుకుని అతను దేవా, భోజనానికి రండి అనేవాడు. అదే అతని నిత్యకృత్యం. సగుణమేరు నాయక్ భోజనశాలలో ఆ సమయంలో టెండూల్కర్ ఇద్దరి భోజనాలకు కలిపి 10 అణాలు ఇచ్చేవాడు. ఒక కంచంలో తను తిని మరో కంచం మీద మూత పెట్టి పక్కన పెట్టమని చెప్పేవాడు. అలా ఉదయం సాయంత్రం జరిగేది. అతను దీక్షితవాడలో దిగాడు. ఒకరోజు రాత్రి 10, 10:30 గంటలకు సగుణరావు నాయక్ మరుసటి రోజు పాల కోసం గిన్నె తవ్వుకుంటున్నాడు. ఇంతలో గుమ్మంలో ఒక వ్యక్తి నిలబడి, నా కోసం ఉంచిన కంచాన్ని నాకివ్వు అన్నాడు. సగుణరావు కొంచెం కంగారు పడ్డాడు. కానీ వెంటనే గుమ్మంలో నిలబడ్డ ఆ వ్యక్తిని లోపలికి రమ్మని పీట వేసి దానిపై కూర్చోబెట్టాడు. వడ్డించి పక్కన పెట్టిన కంచాన్ని అతని ముందు పెట్టాడు. ఆ వ్యక్తి భోంచేసి సగుణరావుతో ఇలా అన్నాడు, నీకు ఈ కంచాన్ని పెట్టమని చెప్పిన అతన్ని తీసుకురా అన్నారు. సగుణరావు టెండూల్కర్ని పిలుచుకురావడానికి దీక్షిత్ వాడకి వెళ్ళాడు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఎంత పిలిచినా అతను మేల్కొనలేదు. సగుణరావు తిరిగి వచ్చి అతను ఎంతకీ లేవటం లేదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, లేవకపోతే పోనిమ్ము అని పూర్తిగా భోజనం చేసి వెళ్ళిపోవడానికి లేచాడు. వెళ్ళేటప్పుడు కేవలం ఈ మాటలు మాత్రం అన్నాడు, నేను నాథుల్లో ఒకణ్ణి, ఆకలిగొని ఉన్నవాడికి భోజనం ఇస్తూ ఉండు, నీకు శుభం జరుగుతుంది అని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మరునాడు ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. శ్యామ సాయినాథుడిని ఇలా అడిగాడు, దేవా, నిన్న రాత్రి సగుణరావు ఇంటికి మీరు భోజనానికి వెళ్ళారా అని అడిగాడు. సాయినాథుడు నవ్వారు. అవును, వెళ్ళాను. కడుపు నిండా తిన్నాను. ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా ఒకవేళ భోజనం పెట్టమని అడిగితే వారిని తిప్పి పంపకూడదు అన్నారు. కోల్హాపూర్లో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ దత్త మహారాజ్ భిక్షకు వస్తారు. ఇంట్లో ఒకవేళ వంట కాకపోయినా భక్తులు కనీసం ఒక బెల్లం ముక్కైనా ఇస్తారు. కానీ వెనక్కి మాత్రం తిప్పి పంపరు. ఈ ఆచారం షిరిడీ క్షేత్రంలో కూడా మొదలుపెట్టాలి. ఎందుకంటే సాయినాథుడు ఎప్పుడొస్తారో తెలియదు. ఇప్పుడు చెప్పిన ఈ సంఘటన మొత్తం కూడా నిర్వాణీచ సఖా పేరుతో మరాఠీలో ఈ గ్రంథం రచించిన WRK గోఖలే గారికి సగుణరావు ఈ విషయాన్నంతా కూడా చెప్పడం జరిగింది. అది నిర్వాణీచ సఖా గ్రంథంలో WR గోఖలే రాయడం జరిగింది. బాబా లీలలు అనంతం. జై సాయిరాం.